హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ 9. సో ఈ వీక్ అయితే ఎలిమినేషన్స్ ఉంది కదా. సో ఎలిమినేషన్స్లో ఆల్రెడీ మనం చెప్పిన పేర్లు అయితే కొంచెం తారుమారు అయిపోతున్నాయి. ఎందుకంటే ఫస్ట్ డే నుంచి నెక్స్ట్ సాటర్డే వరకు ఫ్రైడే వరకు ఆడతీరు బట్టి మార్పులు వస్తుంటాయి వాళ్ళ ఆడియన్స్ బట్టి. సో ఫైనల్గా అయితే ఓట్ అయితే పరంగా చూసుకుంటే ఈ వీక్ అయితే చాలా తక్కువ ఓటింగ్లో ఉంది. రాము రాథోడు, పవన్, తర్వాత రీతు చౌదరి, వీరైతే తక్కువ ఓట్లో ఉన్నారు. సో తర్వాత ఈ వీక్ నుంచి హౌస్ నుంచి చూడడానికి ముగ్గురు సిద్ధంగా ఉన్నారు. గౌరవ్ కూడా తక్కువ ఓటింగ్లో ఉంది. సో గౌరవ్, రాము, పవన్ వీళ్ళు ముగ్గురు నుంచి ఎవరో హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. రీతు చౌదరి అయితే వెళ్ళిపోదు, ఓట్లు అయితే బాగా ఉన్నాయి కాబట్టి మేబీ. సో ఈ వీక్ అయితే డ్యామ్ షూర్గా రాము రాథోడ్ ఫస్ట్ 70% రాము రాథోడ్ పోయే అవకాశాలు ఉన్నాయి. సో తర్వాత ఒక గౌరవ్ వెళ్ళొచ్చు, వాళ్ళ థర్డ్ పొజిషన్ పవన్. సో ఇది ఓవరాల్గా వీళ్ళు ఇప్పుడు ఈ వీక్ చూసిన ఆడతీరు చూస్తే తక్కువ ఓట్లు వచ్చింది రాము రాథోడ్కే, గౌరవ్కి, తర్వాత పవన్కి. వీళ్ళు ముగ్గురు నుంచి హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి హౌస్ నుంచి సిద్ధమన్నారు. సో నేను జరిగిన ఎపిసోడ్లో అయితే ఈ వీక్ అంతా జరిగిన ఎపిసోడ్లో బర్నీ గారి టాప్ పర్ఫార్మెన్స్ గేమ్స్ అయితే బాగానే ఉంది. సో నేను కెప్టెన్సీ టాస్క్ అయితే తనుజాకి ఎవరు సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే ఆమె మామూలుగా అత్తే చేస్తుంది, ఓవర్గా చేస్తుంది. సో ఆడియన్స్కు చాలా మంది నచ్చట్లేదు ఆమె చేసిన పర్ఫార్మెన్స్ కానీ, ఆమె చేసిన ఓవర్ యాక్టింగ్ కానీ, ఫుడ్ విషయంలో కానీ, ఎవరిలో కానీ చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. అందుకే చూడండి, ఏ వీడియోస్ స్టార్ పెట్టిన వీడియోస్ కింద అంతా తనుజాని తిడుతున్నారు. సో ఇక పరంగా చూసుకుంటే తనుజ అయితే కెప్టెన్సీ అయితే లేదు, వాళ్ళకు సాధించినారు. దీంట్లో సక్సెస్ఫుల్ అయింది సాయి, తర్వాత గౌరవ్. సో మొత్తానికి అయితే ఈ వీక్ అయితే దివ్య కెప్టెన్ కావడం అయితే ఆశ్చర్యం వేస్తుంది. సో తనకి కూడా గేమ్ ఒక గేమ్ బాగా పర్లాడింది, కానీ మిగతా దాంట్లో కూడా తగ్గలేదు. సో త్వరలో ఆమె కూడా హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే సేవ్ అవుతుంది ఈ వీక్, ఎందుకంటే కెప్టెన్ కాబట్టి. సో ఈ వీక్ అయితే మొత్తానికి రాము, తర్వాత పవన్, గౌరవ్ గురించి హౌస్ నుంచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మ్యాక్సిమం 70% రాము అయితే వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా నా ఒక ఫీలింగ్. సో నా వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో.